లోకం అడిగింది, నువ్వు ఒక ఐటీఐ స్టూడెంట్వి, నీకేం తెలుసని నువ్వు యూట్యూబ్ చేస్తున్నావని. సపోర్ట్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, కనీసం వీడియోస్ చేయడానికి చిన్నపాటి స్పేస్ కూడా లేదు. కానీ వాళ్ళకి తెలియదు ఏమీ లేని చోటే అసలైన యుద్ధం స్టార్ట్ అవుతుంది అని. ఒక సామాన్యుడు, అంతేకాకుండా ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఐటీఐ చదివి యూట్యూబ్లో సక్సెస్ అవ్వగలడా లేదా అనేది ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియో చేయడానికి గల ఉద్దేశం నేనేదో సాధించానని కాదు, నేనేదో చేస్తున్నానని కాదు. ఇది మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమైనా అనుకుంటే అది సాధించగలమా లేదా అనేది ఈ వీడియో. నా మొదటి ఛానల్ పోయినప్పుడు నేను ఏడవలేదు, ఎందుకంటే నాకు తెలుసు మనం పడిపోవడం అంటే ఓడిపోవడం కాదు, ఇంకా బలంగా లెగడం అని. అసలు యూట్యూబ్ అంటే ఏంటి, యూట్యూబ్లో వీడియోస్ ఎలా చేయాలి అని గైడెన్స్ లేకుండా వీడియోస్ చేస్తే ఏమవుతుందో అని చెప్పడానికి నేను ఒక నిదర్శనం. నేను అందరిలాగే వీడియోస్ చేయడం మొదలుపెట్టా, కానీ యూట్యూబ్ కోసం తెలుసుకోకుండా మనం వీడియోస్ చేస్తే మన టైంను మనం వేస్ట్ చేసుకోవడమే. ఉదయం ఆఫీసులో బాధ్యత, రాత్రి మన కలల కోసం పోరాటం. అలాగే ఇంటి పనులు చూసుకుంటూ నాకు దొరికిన ప్రతి క్షణాన్ని నాకు ఒక పెట్టుబడిలా పెట్టాను. ఒక సంవత్సరంలో 169% సాధించాను. అది నా అదృష్టం కాదు, నా నిద్రలేని రాత్రులు సాక్ష్యం. 4227 గంటల వాచ్ టైం అంటే అది కేవలం నెంబర్ కాదు, ఒక సామాన్యుడు తలుచుకుంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసే అవుతుందని చెప్పే నిదర్శనం. యూట్యూబర్ అంటే వ్యూస్ కోసం ఆరాటపడేవాడు కాదు, యూట్యూబర్ అంటే జనాల కష్టాల్లో నిలబడేవాడు. గాజువాక వాటర్ ప్రాబ్లం మీద మనం వీడియో చేస్తే ఆ వీడియోకి అధికారులు స్పందించి దాని మీద యాక్షన్ తీసుకోవడం వల్ల అక్కడున్న ప్రజలందరూ చాలా ఆనందపడ్డారు. మాకు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా సరే ఎవరు కూడా స్పందించలేదు, కానీ ఈ వాసు యూట్యూబ్ ఛానల్ వాళ్ళ మట్టికి తెలియజేశారు. దీనివల్ల మట్టికి మాకు వాటర్ బాగా వస్తుంది. ఈ మధ్య మట్టికి చాలా థ్యాంక్ యూ, స్పందించారు. వీళ్ళ వల్లే మాకు వాటర్ అనేది బాగా వస్తుంది, ఏ కలుషితం లేకుండా కూడా బాగా వస్తుంది. మొన్నటి వరకు అయితే అసలు బాగా రాలేదు, ఈ మధ్య కాలంలో అయితే వీళ్ళ వల్ల మాకు హెల్ప్ అయింది, చాలా చాలా యూజ్ అయింది. చాలా థ్యాంక్ యూ వాసు యూట్యూబ్ ఛానల్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనలో నా గొంతు కలిపినప్పుడు నాకు అర్థమైంది, ఒక సామాన్యుడు ప్రభుత్వాన్నే కదిలించగలడు అని. ప్రజలు మన మాట విని ఆనందిస్తున్నారు అంటే అది కేవలం మనలో ఉన్న నిజాయితీ వల్ల మాత్రమే. మనం వీడియోస్ చూసినా సరే మాక్సిమం విజువల్స్ చాలా బాగున్నాయి, బాగా చేస్తున్నావు. ఏ మ్యాటర్ అందుకే సార్ని తీసుకొచ్చాను, డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇస్తాను. ఓకే సార్. ఎటువంటి సపోర్ట్ లేకుండా కేవలం తన పని తను చేసుకుంటూ ఇక్కడ వరకు చేరుకున్న నా ప్రయాణం ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తుంది, ఒక సామాన్యమైన ఐటీఐ స్టూడెంట్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వగలడు అని చూపించడమే ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశం. నీ దగ్గర ఏమీ లేకపోయినా పర్లేదు, కానీ నీలో ఉన్న కసిని నమ్మకో. ఈ 1-on-1 జర్నీ మనకు మాత్రమే అర్థమవుతుంది, ఎవరు ఆగిపోమన్నా ఆగిపోవద్దు.